అందరికీ హాయ్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడైతే చూడండి పాట్ నెక్ లాగా అంటే మనకు బోట్ నెక్ అండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసి దీనికి ఇలా మనకు డ్రాప్ లాగా ఉన్నప్పుడు పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దామని ముందుగా క్రాస్ పీస్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి 1 ఇంచుకు ఒక లైన్ అయితే ఉందండి. లేదు 1.5 ఇంచ్ అయినా సరే 1 ఇంచ్ సరిపోతుందండి. కొంచెం ఇది సాటిన్ క్లాత్ మెత్తగా ఉంటుంది కదా, కొంచెం అయితే 1.5 ఇంచ్ వరకు తీసుకున్నాను. చూడండి ఇలా తీసుకొని మనం నార్మల్గా నేను ఇదివరకు అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి నా పైపింగ్ వీడియోస్ కూడా. చూడండి ఈ విధంగా అయితే ఒక సిస్టర్ అడిగారు, ఏదైనా రౌండ్ నెక్ కాకుండా పాట్ నెక్ కానీ ఇంకా స్క్వేర్ నెక్ కానీ ఏదైనా డిజైన్ నెక్ అయితే వేసి చూపించమన్నారు. సరే ఇప్పుడు ఎట్లాగో ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఉంది కదా, ఇదైతే మీకు చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా నేను ఎలా అయితే కార్నర్ వచ్చినప్పుడు టంక్షన్ లిఫ్ట్ చేసుకొని ఎలా కుడుతున్నానో చూడండి. ఎప్పుడైనా షోల్డర్ దగ్గర జాయింటింగ్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఏంటంటే ఫ్రంట్కు మనకు నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. చూడండి షార్టిన్ క్లాత్ అయినా కూడా మనకి ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ వేయడం. చూడండి ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది పైపింగ్ వేస్తే. ఇలా నెక్ మొత్తం అయితే స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఈ కార్నర్ దగ్గర కూడా చూసుకోండి ఒకసారి. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా మనకి ఎట్లయితే కుడుతున్నామో అలానే కుట్టుకొని కార్నర్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇటు మళ్ళీ అదే పైపింగ్ క్లాత్ని ఇటు తిప్పి పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇలా క్లాత్ లోపలికి థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకోవాలండి. పెట్టుకొని క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోండి. మనకు సాటిన్ క్లాత్ అని కాదండి, మన సాటిను, పాలిస్టరు, కాటను, పట్టు, సిల్కు, మనకి ఏ క్లాత్ ఇచ్చినా సరే గోల్డ్ సిల్వర్ అయినా సరే పైపింగ్ అనేది మనకు వేయడం వచ్చేసింది అనుకోండి, ఈజీగా మనం ఏ క్లాత్ పైపింగ్ అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు అండి. మీకు అందుకే నేనైతే దగ్గరగా నుంచి షార్ట్ వీడియోస్ పెట్టాను, లాంగ్ వీడియోలలో చెప్తున్నాను, నార్మల్గా ఏ విధంగా థ్రెడ్ పెట్టి పైపింగ్ వేయాలో కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసేసరికి చూడండి సాటిన్ అయినా కూడా ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ మాత్రం. చూసారా ఈ విధంగా. ఇక్కడ వచ్చేసరికి మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే చిన్న పీస్ కట్ చేసుకొని మనకి ఇక్కడ కుట్టు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పైపింగ్ థ్రెడ్ని అలా పెట్టేసుకోండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో ఆ విధంగా పెట్టేసుకొని క్లాత్ని ఒకసారి ఇలా జరిపేసుకోండి. లేదు అక్కడ ఏమైనా హోల్ లాగా అనిపిస్తే చిన్నగా ఒక నీడిల్తో అయినా సరే లేకుంటే స్క్రూ డ్రైవర్ అయినా సరే తీసుకొని కొంచెం క్లాత్ని అయితే ప్రెస్ చేసుకున్నట్టు అనుకున్నాం అనుకుని మనకు అక్కడ బటన్ పెట్టుకునే దగ్గర షార్ప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం పైపింగ్ వేసినా కూడా నీట్గా వస్తుందండి. ఇలా ఈ విధంగా ఫస్ట్ క్లాత్ అయితే సర్దేసుకున్న తర్వాత చూడండి ఇక్కడికి వచ్చాక టంక్షన్ లిఫ్ట్ చేసుకోండి. ఇలా లిఫ్ట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్గా ఒకసారి బయటకు అనుకున్నా సరే మీరు నేను చూపించే విధంగా ఈ విధంగా సన్నగా పైపింగ్ వచ్చేలా చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఏ డిజైన్ అయినా సరే కార్నర్ ఉన్నా సరే నీట్గా వచ్చేస్తుందండి పైపింగ్ అయితే. పైపింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. చూడండి నార్మల్గా థ్రెడ్ లేకుండా పైపింగ్ కూడా చూపించాను మన ఛానల్లో, వీడియో కూడా ఉందండి. మనం థ్రెడ్ యొక్క సైజులు కూడా చెప్పాను నేను, కొంచెం ఒకటేమో లావ్ సైజు ఒకటి ఇది. మనం ఇలా పైపింగ్ వేయమన్నప్పుడు కస్టమర్లను అడిగితే మనకు చాలా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏ పైపింగ్ వేయమంటే మనం అది వేసామనుకోండి, సరేలే మనం అడిగే వేశారు కదా అని అనుకుంటారు. అదే మనకు నచ్చింది వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళకి నచ్చకుండా ఇంకా అది నచ్చలేదు మనకు పైపింగ్ లావుగా వచ్చిందంటారు, లేదంటే సన్నగా వచ్చిందంటారు. అందుకోసం ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకొని మనం పైపింగ్ వేయమన్నప్పుడే అడిగేసేయాలి వాళ్ళకి. కొంచెం లావ్ సైజు ఉండాలా థ్రెడ్ అనేది, సన్నది వేయమంటారు అడిగితే మనకు ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా కార్నర్ దగ్గర కొంచెం టైం పట్టుద్దండి కొంచెం, ఎందుకంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ పైపింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా. వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల వీడియో కొంతమందికి వెళ్తుంది, కొంచెం నాకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే లైక్ వల్లనే వీడియోస్ అయితే ముందుకు వెళ్తాయండి. అందుకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా బ్యాక్ వచ్చాక చూడండి మనం స్ట్రైట్ పీస్ తోటే కాదు ఈ విధంగా క్రాస్ పీస్ అయినా సరే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనము పైపింగ్ థ్రెడ్ పక్కనే మన పాదం ఉంటుంది కదా, అది ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. ఇలా కార్నర్కి వచ్చాక నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా
చూసారా ఆ విధంగా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అయితే చూసేయండి. చాలా బాగా వస్తుందండి. సాటిన్ అయినా కూడా మనకు కొంచెం జారినట్టు అనిపిస్తుంది క్లాత్, కానీ మనం స్టిచ్ వేసుకొని పైపింగ్ వేస్తుంటే సూపర్గా వస్తుందండి. అసలు ఏం క్లాత్ కూడా జారినట్టు ఉండదు. చూడండి కార్నర్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు. చూసారా ఈ విధంగా అయితే నీట్గా పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి. ఏ క్లాత్ అయినా సరే పైపింగ్ వేయడానికే చూడండి మనకి, ఎందుకంటే అర్థమైపోతుంది ఈజీగా. చూడండి ఇలా మొత్తం అయితే మళ్ళీ కార్నర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకైతే. చాలా బాగా వస్తుందండి పైపింగ్ అయితే. మనకు ఇలా పాట్ నెక్ అయినా చిన్నగా డ్రాప్ నెక్ అయినా సరే, కరువుస్ ఉన్న దగ్గర అయినా సరే ఇదే విధంగా వేసేసుకోండి పైపింగ్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.